ప్రేమ దేవుని బిడ్డలారా, అమూల్యమైనటువంటి సమయం ఇది. ఎండవేళ యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడిన దేవుడు మన దేవుడు. ఇప్పుడు మాట్లాడాడు. ఎండవేళ యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొంతమంది మనస్సు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే మందిరానికి రాలేకపోయామనేటువంటి సాకు చెప్పేవారు ఉండొచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సమయంలో దేవుడు ఎవరితో మాట్లాడతాడో తెలియదు. కాబట్టి అది ఎండైనా కావచ్చు, వానైనా కావచ్చు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు భయంకరమైనటువంటి వర్షం, ఎడతెరిపి లేని వర్షంలో వారు తడుచుకుంటూ వచ్చి మందిరం దగ్గరకు వచ్చేంత ప్రియ స్త్రీలు వారి యొక్క పైటి చెంగులను తడిచిపోయినటువంటి వాటిని పిండుకొని దేవుని మందిరంలోనికి వచ్చారని బైబిల్లో రాయబడింది. ఎప్పుడైనా నాకు గుర్తులేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవుని మందిరానికి మనము ఇవ్వాలి. ఇచ్చినప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మనందరికి తెలిసినటువంటి కీర్తన 37వ కీర్తన 24వ చరణాన్ని చదువుదాం. బైబిల్ ఉన్నటువంటి వారు ఇలా 37వ కీర్తన 24వ చరణం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ కీర్తన భాగాన్ని భక్తుడైన దావీదు దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున వ్రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చెయ్యి ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు. ఒక వ్యక్తి యొక్క చెయ్యి దేవుడు పట్టుకుంటే దేవుడు ఎన్నడో విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి యొక్క జీవితంలో కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, కొన్నిసార్లు సంతోషం, ఆనందం కలిగి ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ దేవుని చెయ్యి మనం పట్టుకున్నాం అనుకోండి, ఏదో ఆపద వచ్చినప్పుడు, ఏదో బాధ వచ్చినప్పుడు, ఏదో శ్రమ వచ్చినప్పుడు, కొంతమంది సంతోషం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చేవారు లేకపోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కాదు దేవుని దగ్గరికి మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గరికి మనం రావాలి. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, ప్రభువా, ఒకవేళ ఇంతకాలము నీ చెయ్యి నేను పట్టుకున్నానేమో, నీ చెయ్యి నేను పట్టుకోవటం కాదు ప్రభువా, నా చెయ్యి నీవు పట్టుకో. దేవుని స్తోత్రం చెప్పాలి. నా చెయ్యి నీవు పట్టుకో. ఇలా నా చెయ్యి పట్టుకుంటే నీవు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. చూడండి, దేవుని వాక్యంలో హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినటువంటి మాట ఒక్కసారి చదవండి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వారికి నడక నేర్పినటువంటి వాడు నేనే, వారిని కౌగిలించి కౌగిలించుకున్నటువంటి వాడు నేనే, నేనే వారిని
స్వస్థపరిచిన వాడును ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథములో హోషేయ అనేటువంటి మాటకు అర్థం రక్షణ అని అర్థం. నేను చెప్పండి, రక్షణ. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి అంటే చాలా మంది ఇంకా అశ్రద్ధ కలిగిన వారుగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందకపోతే వచ్చేటువంటి అనర్థం చాలా భయంకరమైనటువంటి అనర్థం, ముప్పు దాగి ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. కనుక ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, హోషేయ అనేటువంటి మాటకు అర్థము రక్షణ. భక్తుడు అంటున్నాడు, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుతుంది. 119వ కీర్తన 81వ చరణం. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నా, నీవు నన్ను ఎప్పుడు ఆదరించదువు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి చాలు. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది అన్నాడు భక్తుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ ఎంత ప్రాముఖ్యమైనదో ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎండను బట్టి సొమ్మసిల్లడం కాదు, ప్రియమైనటువంటి దేవుడు బలహీనతను బట్టి సొమ్మసిల్లడం కాదు, దేనికోసము సొమ్మసిల్లుతుంది అన్నాడు, నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదువో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి అన్నాడు పిల్లలు. కనుక మన జీవితంలో కూడా అట్టి మనస్సు మనము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఇక్కడ అంటున్నాడు, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొనినటువంటి వాడును నేనే, వారిని కౌగిలించుకొనినటువంటి వాడు నేనే, నేనే వారిని స్వస్థపరిచినటువంటి వాడనైనను ఆ సంగతి వారి మనస్సు పట్టలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిము గురించి చక్కని విషయం చెబుతాడు ఇక్కడ. దేవుడు అంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. హోషేయ ప్రవక్తలో ఉండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకునేటువంటి వాడును దేవుడు నేనే అని చెబుతున్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనం చెప్పబడిన మాటలో దావీదును దేవుడు ఏం చేశాడు? తన చేతిని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నటువంటి మాట మనం చూస్తే, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎఫ్రాయిము గురించి అంటున్నాడు. ఎఫ్రాయిమును నేను ఏం చేశాను? చెయ్యి పట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులా, చెయ్యి ఎవరిని పట్టుకుంటాం సహజంగా మనం? చెప్పండి. చిన్న పిల్లలను చెయ్యి పట్టుకుంటాం. దేనికోసం? ఒకవేళ రోడ్డు ఉంటే మనం వెళుతున్నాం అనుకోండి, చిన్న పిల్లలు ఎవరు రోడ్డు మీద వెళ్ళేటువంటి వాహనాలు, వచ్చేటువంటి వాహనాలు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల చిన్న పిల్లలకి ఎవరికి తెలీదు, ఆ వాటికి ఏమంటారు? అడ్డం పడతారు. ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉన్నదని మనం ఏం చేస్తాం? చిన్న పిల్లల యొక్క చేతిని పట్టుకొని వారిని మనం నడిపిస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము చిన్న పిల్లలము కాదుగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, మనము యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి,
మన చేయి పట్టుకోవడానికి మనకి ఏం కావాలి అంటే, ప్రియమైనప్పుడు దేవుడు అన్నాడు, నడకను నేర్పిన వాళ్ళను నేనే. నడకను నేర్పాలి. నడక దేనికి సూచన అంటే క్యారెక్టర్ను సూచిస్తుంది. ఏం చెప్పండి? క్యారెక్టర్ అంటే ప్రవర్తన. అర్థమవుతుందా? క్యారెక్టర్ అంటే ప్రవర్తన. చాలాసార్లు చెప్తాను, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వము కలుగుతుంది. నీ ప్రవర్తన అంతట యందు ఆయన అధికారములకు ఒప్పుకోవాలి. దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, చదవబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. నడక నేర్పించడం అంటే క్యారెక్టర్ పిల్లరా, క్యారెక్టర్ని సరిచేసుకోవడం, ప్రవర్తన సరిచేసుకోవడం, మాటలను సరిచేసుకోవడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, అందుకనే భక్తుడు అన్నాడు, నా నాలుగుతో పాపము చేయకున్నట్లు భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్కం ఉంచుకొందును అనుకుంటుని అన్నాడు. నా నాలుగుతో పాపము చేయకున్నట్లు. దేనితో పాపం చేస్తున్నాడంట? నాలుగుతో పాపం చేస్తున్నాడు. అందుకనే యాకోబు రాసిన పత్రికలు అంటాడు, నాలుక అగ్నియే అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అగ్ని ఎవరి చిన్నదై ఉన్నప్పటికీ కూడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది పెద్ద అడవిని తగలపెట్టేటువంటిదిగా కనబడుతుంది అని చెబుతున్నాడు. నాలుక అగ్నియే మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. చాలు, ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది. మనం అనుకున్నాం గడిచిన తిన్నాను, ఇదేంటండి వేసవ కాలంలో మే నెలలో వర్షాలేంటి అనుకున్నాం. ఎవరిని ఎందుకు వర్షాలు వచ్చినాయి? వాక్యం ఏం చెబుతుంది? ప్రకృతి చక్రమునకు ఏం చేస్తుంది చెప్పండి? చిచ్చు పెడుతుందంట. ఏంటది? అమ్మా అమ్మా వినండి, చూడండి. నాలుగంట ఎవరిని? మన యొక్క అవయవంలో ఉన్న పాప ప్రపంచమై ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది. మనం మాట్లాడే మాటలను బట్టి, దేవునికి విరోధమైన మాటలను బట్టి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ప్రకృతి వికృతిగా మార్చబడుతుందని దేవుని వాక్యం చెప్పబడుతుంది. ప్రకృతి వికృతిగా మార్చబడుతుంది. ఈ మన యొక్క ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఈ జరుగుతున్నటువంటి విపత్తులకు గల కారణం, జరుగుతున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఈ భయంకరమైనటువంటి పరిస్థితులకు, ఎవరి భయంకరమైన తుఫానులు రావడానికి, అకాలంలో తుఫానులు రావడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని వాక్యం జరుగుతుంది. మానవుడు తన నోటితో చేసిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డల మాటలను బట్టి నా నోటితో పాపం చేస్తున్నాడని చెప్తున్నాడు. అంటాడు, నా నాలుగుతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకొందును అనుకుంటున్నాడు. జ్ఞానైన సొలొమోను కూడా అంటాడు, విస్తారమైన మాటలలో దోషముండక మానదు అన్నాడు. విస్తారమైన మాటలలో దోషముంటది. చాలా మంది పిల్లల కారణం లేకుండానే మాట్లాడుతూ ఉంటారు, విస్తారంగా మాట్లాడతారు. ప్రియులారా, ఆ మాటల్లో ఏముంటుందట? దోషముండక మానదు. మాటలలో పాపము, చూపులలో పాపము, ఆలోచనలో పాపము, తలంపులలో పాపము. పాపము ప్రియులారా ప్రకృతిని వికృతిగా మార్చేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నడూ జరిగినటువంటి భయంకరమైనటువంటి విపత్తులు భూమి మీదకి వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులండి. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మరణములు, యవనస్తులు మరణిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరుగుతుందంటే
దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకృతిని వికృతిగా మార్చబడడానికి గల కారణం మానవుని యొక్క అవిధేయత, మానవుని యొక్క పాపము, మానవుని యొక్క ప్రియ దేవుని బిడ్డలారా చెడ్డ ఆలోచనను బట్టి. అందుకే మొదటి కీర్తన అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి దూరంగా మనం ఉంటే, దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండేటువంటి చోట కూర్చుండకూడదు. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎంతమంది దేవుని మందిరములోనికి రాకుండా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి దేవుని మందిరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వకుండా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి వారు ఎంతమంది? ఒక వారం మందిరంలోకి రాకపోతే, ఒకవేళ ఏదైనా కారణం చేత రాకపోతే, రెండో వారం కూడా రావడానికి సాధారణ ఏం చేస్తాడు చెప్పండి? వాడు ప్రేరేపిస్తాడు, రానివ్వడు. దేవుని మందిరంలోకి రానివ్వడు వాడు. ఎందుకంటే వాడు పనది దేవుని బిడ్డలను మోసం చేసి దేవుని మందిరంలోకి రాకుండా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా దేవునికి దూరం చేయడమే అపవాది యొక్క ఉచ్చు, అపవాది యొక్క ఎర్రది. గ్రహించలేని స్థితిలో ఉన్నా ఈ రోజున భయంకరమైన ఫంక్షన్లండి. ఆదివారమే ఫంక్షన్, మగవారం కోసం ఫంక్షన్కి వెళ్ళి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డల సృష్టికర్త అయిన దేవునికి దూరం అయిపోతున్నటువంటి వారు ఎంతమంది లేరో? అది అపవాది ఎర్ర. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, దేవుని బిడ్డలు ఎవరు కూడా ఆదివారం ఫంక్షన్లు ఏర్పాటు చేసుకోకూడదు. చాలాసార్లు చెప్తాను నేను, ఆదివారం ఫంక్షన్ ఏర్పాటు చేసుకోకూడదు. ఆదివారము విశ్రాంతి దినము, పరిశుద్ధ దినముగా ఆచరించాలి. తాను చెడ్డకోతంగా వనమెల్లా చెప్పినట్లుగా వారు చెడిపోవడమే కాదు, అనేక మందిని చెడగొట్టడానికి కొంతమంది ఈ ఫంక్షన్లు ఆదివారమే పెడతారు. ఆదివారం ఫంక్షన్ అంటే చాలు, వాక్యం జరుగుతున్నట్టు మధ్యలో లేచి వెళ్ళిపోతారు కొంతమంది. దేవుడికి నీకు విలువ ఇస్తున్నావా? మనుషులకు ప్రాధాన్యత ఇస్తున్నావా? లేకపోతే తిండికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావా? వాక్యంలో ఉంది, నీవు తిండి పోతివైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనము. ఎక్కడున్న మాట? సామెతల గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం చూడండి. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండనేవను, నీవు ఎవరి సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొను. అతని రుచిగల పదార్థములకు ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. అవును ప్రియులారా, ఆదిలో అవమ్మ మోసపోవడం గల కారణం ఏంటి? చూడటానికి రమ్యంగా ఉంది, అందంగా ఉంది అని చెప్పి దేవుడు తినవద్దన్నటువంటి పండును తాను కోసుకొని తాను తినడం మాత్రమే కాదు, మరలా తీసుకొచ్చి తన భర్తకు కూడా పెట్టిందండి. చదవండి ఒకసారి ఆ మాట. ఆదికాండం 3వ అధ్యాయంలో, ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమునై ఉన్నదని, వివేకమునిచ్చు రమ్యమైనదియునైన నుండుట చూచినప్పుడు
తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు వరకు వారు ఎలా ఉన్నారు? మహిమ వస్త్రాలతో ఉన్నారు. మహిమ వస్త్రాలతో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఇప్పుడు ఏం కోల్పోయారంటే మహిమ వస్త్రాలను కోల్పోయారు. దేవుడు తినవద్దన్నటువంటి పండును తినగానే వారు కన్నులు తెరపడ్డాయి. మరి పాపంలో పడిపోయారు. అందుకనే వాక్యం చెబుతుంది, అవి మోసపుచ్చు ఆహారము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఏసావు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమివేసుకున్నాడు. ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోను. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని దేవునికి స్తోత్రం చేద్దామా? అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుని చేత విసర్జింపబడ్డాడు. కారణం ఏంటి అంటే ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. అతని గురించి రాయబడింది భ్రష్టుడు అని. రెండవ మాట వ్యభిచారి ఆయనను ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకోను. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడ్డాడు. ఏదేను తోటలో ఆదాము అవ్వలు అప్పటి వరకు కష్టపడవలసిన అవసరం లేదు. పిల్లల ఏదేను తోటలో దేవుడు ఆహారాన్ని వారి వరకు పెట్టాడు. ఆ తోటలో ఉన్న పండ్లన్నీ మీరు తినండి, కానీ ఆ ఒక్క చెట్టు పండు మాత్రం మీరు తినవద్దు అని చెప్పాడు దేవుడు. అయితే పిల్లరా, సాతానుడు మీరు తింటే దేవతల వలె అవుతారని చెప్పి ఎప్పుడైతే చెప్పారో వారికి ఆశ కలిగింది. దేవుని మాట కంటే కూడా దయ్యపు మాటలే రుచిగా ఉంటాయి మనిషికి. దేవుని మాటల కంటే దయ్యపు మాటలే రుచిగా ఉంటాయి కొంతమందికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయ్యపు మాట విన్నా తినవద్దన్నటువంటి దేవుడు తినవద్దన్నటువంటి పండును తిని ఏమైనా చెప్పండి, ఏదేను తోటలో నుంచి వెలివేయబడ్డారో. ఏం చేయబడ్డారు? వెలివేయబడ్డారు, తోసివేయబడ్డారు. అప్పటి వరకు కష్టపడవలసిన పని లేదు, చెమటోడ్చవలసినటువంటి పని లేదు, తినడానికి ఆహారం సమృద్ధిగా ఉంది. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపగ్రస్తులు అయిపోయారు. ఏమైపోయారు చెప్పండి? శాపగ్రస్తులు అయిపోయారు. దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు నేల నుంచి తీయబడ్డావు కనుక మరలా నువ్వేమైపోతావు? నేలలో మట్టిలో కలిసిపోతావు. దేవుడు శపించాడు ఆదాముని, అవ్వను శపించాడు. నువ్వు వేదనతో పిల్లలను కంటావు, ప్రయాసము గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. చాలు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. కనుక పిల్లరా, దేవుని శాపం వేదనతో పిల్లలను అది దేవుడు శపించాడు. ఎంత వేదన అది, ప్రసవ వేదన, ఎంత బాధ, అది శాపం. దేవుడు స్త్రీని శపించాడు. ఆదాము దేవుడు ఏం చేశాడు? శపించాడు. ఇదిగో నీవు ఈ భూమిని సేద్యం పరచాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు చెమటోడ్చాలి, నువ్వు కష్టపడితేనే ఈ భూమి పంటనిస్తుంది, లేకపోతే ఈ భూమి గచ్చపడలు బొర్రక్కసి చెట్లు బలిసి ఉంటాయని దేవుడు చెప్పించాడు. కొండల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంటను తిందువు, నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు. యాలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పి సాతాను సర్పాన్ని దేవుడు శపించాడు. దేవుని బిడ్డలను మోసం చేసిన ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కడుపుతో ప్రాగుతావు. ఇప్పటి వరకు నడిచావు, ఇక్కడి నుంచి నీవు చెప్పింపబడినటువంటి దానవై పొట్టతో ప్రాగుతావు. నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు. దేవుడు శపించాడు. అవును ప్రియమైనటువంటి దేవుడు బిడ్డ, దేవుని శాపాన్ని పొందుకున్నా, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవలసినటువంటి ఆదాము అవ్వలు దేవుని శాపాన్ని పొందుకున్నట్టు మనం చూస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అందుకని ఇక్కడ అంటున్నాడు, నీవు తిండిపోతుపోయింది కదా, నీ గొంతుకు నీవు కత్తి పెట్టుకో. దేవుడి స్తోత్ర. హల్లెలూయా. బ్రతకడం కోసం తినాలి, తిండి కోసము బ్రతకకూడదు. బ్రతకడం కోసం తినాలి, తిండి కోసం బ్రతికేవారు లోకంలో చాలా మంది ఉన్నారు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీకేమైనా కొదువుగా ఉంటే నన్ను అడగమంటున్నాడు. బొట్లు కట్టించాడట, పెద్ద పెద్ద బొట్లు కట్టించి కొన్ని సంవత్సరాలు తిన్నా తరగనటువంటి వాటిని సమకూర్చాడు తన ప్రాణం కోసం. కానీ దేవుడు అన్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నా, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగే ఉంటాడు. కనుక పిల్లాడా, దేవుని కొరకు మనం బ్రతకడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. కనుక ప్రియ దేవుని పిల్లాడు, దేవుని కొరకు బ్రతకడానికి మనం ఒక తీర్మానం చేసుకోవాలి. పౌలు భక్తుడు అంటాడు, బ్రతుకులు క్రీస్తే, చావైతే నాకు మేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, పౌలు గారు అంటారు, చావైనా బ్రతుకైనా నీ కోసమే. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు, లాభం. ఎందుకని? బ్రతుకుంటే నీ కోసమే బ్రతుకుతాను, చనిపోతే ఈ రాజ్యంలో ఉంటాను. దేవుడి స్తోత్రం చెప్పాలి. నీ పరలోక రాజ్యంలో ఉండే భాగ్యం నాకు దయచే. కనుక పిల్లరా, ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. అశాశ్వతమైన లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అందుకే అన్నాడు, ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వాడను, వారికి నడతను నేర్పిన వాడను నేనే. వారిని కౌగిలించుకుని వాడను నేనే. వారిని స్వస్థపరిచినటువంటి వాడనైనను ఆ సంగతి వారు మనస్సున పట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలును మర్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, దేవుడు చేసిన మేలును మర్చిపోయి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిమీయులు చేసిన
చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడు ఆయను. అన్యులు అతని బలమును మింగివేసినను, అది అతనికి తెలియకపోయాను. ప్రియమైన దేవుడు గారు గమనించారు. ఎఫ్రాయిము దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోయాడు. ఏం చేశాడంట? అన్యజనులతో కలిసిపోయాడు. జాగ్రత్తగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని లోకములో నుంచి ప్రత్యేకపరిచాడు. దేవుడు ప్రత్యేకపరిచినటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఒకవేళ అన్యజనులలో ఒకవేళ కలిసిపోతున్నటువంటి వారుగా ఉన్నామా? కలిసిపోతున్నామా? అన్యజనుల వలె ప్రవర్తిస్తున్నామా? అన్యజనుల వలె మాట్లాడుతున్నామా? అన్యజనుల వలె ప్రవర్తించేవారుగా ఉంటే ప్రియమైనప్పుడు దేవుని బిడ్డరా, దేవుడు బాధపడుతున్న, దేవుని బాధ పెట్టేటువంటి వ్యక్తిగానే ఉన్నామనేటువంటి విషయాన్ని గుర్తెరగవలసినటువంటి అవసరత వద్ద దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీవు అన్యజనులతో కలిసిపోయి అన్య సంబంధమైన ఆచారాలు, అన్య సంబంధమైన పద్ధతులు అనుసరిస్తూ ఉంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, దేవుడు నిన్ను రక్షించిన, నిన్ను కాపాడిన, నిన్ను స్వస్థపరిచిన, నీకు విడుదలనిచ్చినటువంటి ఆ దేవుని నువ్వు ఎంతగానో దుఃఖపెడుతున్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన చేయి పట్టుకుంటే దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. విడిచిపెట్టొద్దయ్యా, లోకానికి నన్ను అప్పగించొద్దయ్యా అని దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగినటువంటి వారుగా దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగవలసినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదును యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు తన జీవితంలో ఎవరి లోకంలో పడిపోయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? లేవనెత్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పాపములో పడిపోయాడు. 50వ కీర్తనలో మనం చూస్తాం. 50వ కీర్తనలో మనం చూస్తే దావీదు తన జీవితంలో పాపములో పడిపోయినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడు మరలా అతని చేయి పట్టుకున్నాడు కనుక అతని పాపములో నుంచి ఏం చేశాడు? మరలా తిరిగి లేవనెత్తినట్లుగా మనం చూస్తాం. చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నా. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా అగబడు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగబడు. దేవుని స్తోత్రం చెప్పాలి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి దేవుడు? కీర్తన గ్రంథం 11:7 రాత్రి చదివాం. యెహోవా నీతిమంతుడు, నీతిని ప్రేమించువాడు, యథార్థవంతుడు, ఆయన ముఖ దర్శనము చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మన చేయి పట్టుకుంటే ఆయన మనలను నీతి మార్గములలో నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు. పాపము నాలో ఉందని ఎవడైనా రూపించమని సవాలు చేసినటువంటి వాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మళ్ళా మనము దేవునికి సమర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని చేతులకు మనం అప్పగించుకోవాలి. ప్రభువా, నా చేయి పట్టుకొని నన్ను నడిపించు తండ్రి, నన్ను స్వస్థపరచు,
నాకు నడత నేర్పించయ్యా, నేను పాపంలో పడిపోయా. ప్రభువా తండ్రి నన్ను క్షమించయ్యా. దావీదు క్షమించమని అడుగుతున్నాడు. నా పాపం పోవునట్లు నన్ను బాగుగా కడుగు అంటున్నాడు. హిమము కంటే తెల్లగా నన్ను చేయమంటున్నాడు. హిస్సోపుతో నా పాపములను కడుగుము, హిమము కంటే తెల్లగా నన్ను చెయ్యి. దేవుని స్తోత్రం చెప్పాలి. నాకు వచ్చేదా ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ మనము దేవుని చేపట్టుకున్నాము, మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం విడిచిపెడుతున్నామేమో, కష్టం వచ్చినప్పుడు పట్టుకున్నాం. అది సరైనటువంటి విశ్వాస జీవితం కాదు. మోకరించని ప్రార్థన చేద్దాం.